మొత్తం స్వామివారి దేవస్థానం, మెయిన్ గర్భగుడి అనమాట. ఈ గర్భగుడికి 4 వైపులు కూడా అన్ని వైపులా ఒక్కొక్క దేవతల చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగాలు విశేషంగా ఉన్నాయి. తప్పకుండా శ్రీముఖలింగ క్షేత్రాన్ని మనం తప్పకుండా దర్శించాలి. ఇది శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగ దివ్య క్షేత్రం అనమాట. ఇక్కడ స్వామివారు చాలా విశేషమైనటువంటి కథ కలిగి ఉన్నవారనమాట. లోపల మట్టితో తయారు చేయబడినటువంటి ఒక భక్తుడు సమర్పించినటువంటి గోళం ఉంటుందన్నమాట. అతను సంతానం కోసం ఆ స్వామివారికి ఇస్తారు. అందువల్ల అప్పటి నుంచి కూడా ఎవరైనా మొక్కుకుంటే ఆ స్వామివారి ఆ గోళంకి ముట్టుకొని దండం పెట్టుకుంటారనమాట. ఇప్పటికి కూడా గర్భగుడిలో ఆ స్వామివారి వెనక గర్భగుడిలో ఉందన్నమాట. మనందరం వెళ్ళి నమస్కరించుకొని అందులో బియ్యం కూడా పోస్తారు. ఎవరైతే కోరికలు మొక్కుకుంటారో వాళ్ళందరూ కూడా విశేషంగా స్వామివారిని దర్శించుకొని వస్తారు.